హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్బు అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకపోతే అలాగే అయిపోయిన ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సుమనన్న మాస్ 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 ఊర మాస్. రేపటి నుంచి ఇది ఎలివేషన్ ఇలాగే వేసుకోవాలి. బిగ్ బాస్ సుమన్ అనే నేను నీతిగా నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్లో రేపు ఇదే డైలాగ్ ట్రెండింగ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అంతా ఇప్పటి నుంచినే స్టార్ట్ అవుతుంది. సుమనన్న తను ఫస్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్ డల్గా ఉన్న ఆ తర్వాత నుంచి పీక్స్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అతనికి ఏ టాస్క్ వచ్చినా, నిన్న ఫుట్బాల్ టాస్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. చాలా అంటే చాలా బాగా ఆడాడు. లాస్ట్ బర్నీ గారు అవుట్ అయిన తర్వాత ఎవరన్నా ఆ టీంలో స్ట్రాంగ్ అంటే అదే సుమనన్నే. లాస్ట్ రౌండ్ కూడా చాలాసేపు బాల్ హోల్డ్ చేసి పెట్టాడు. అలా ఆడాడు. ఇంకా ఈరోజు గౌరవ్ అలాగే సుమనన్న ఒక టీం. వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా వీళ్ళే గెలిచారు. ఫస్ట్ వచ్చేసి ఆయేషానే కీ తీసుకొని వెళ్ళింది, కానీ తనకి అక్కడ చీకటిగా ఉన్న దానికి ఐసైట్ ప్రాబ్లం ఉంది, అందుకే కనపడలేదు. ఈరోజు మళ్ళీ ఏడ్చింది. ఈరోజు 2 టైమ్స్ అయితే ఏడ్చింది. ఫస్ట్ వచ్చిన రోజు ఇప్పటికి 3 సార్లు ఏడ్చింది. తనుజానైతే నువ్వు ఎమోషనల్ అని చెప్పింది, ఇప్పుడు ఈమె ఏడుస్తుంది. టాస్కుల్లో ఓడిపోతే ఎవరన్నా ఏడుస్తారు. ఇప్పుడు ఈవిడికైనా తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఈవిడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, తమిళ్ బిగ్ బాస్లో చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తనుజాని అదే మాటని 4 డేస్ కాకుండా ముందనే మళ్ళీ ఏడుస్తుంది. అదే కాదు, నాకు సపోర్ట్ కావాలని కూడా అడిగింది. ఇక్కడ నేను ఆయేషా గారిని అయితే తప్పు పట్టడం లేదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే రావాల్సింది, ఓడిపోయారు. ఇప్పుడు బాధ అవుతుంది, అందుకే ఏడుస్తారు. అలానే ఇంకా తనుజ అయినా, ఇంకా సుమన్ శెట్టి గారైనా, బర్నీ గారైనా, మిగతా ఎవరైనా సరే టాస్క్లో ఓడిపోతే కొంచెం ఎమోషనల్ అవుతారు. దాన్ని మనం పట్టుకొని నువ్వు ఎమోషనల్ అని అనకూడదు. అలా ఇంకా లాస్ట్కి గౌరవ్ అలాగే సుమనన్న ఇద్దరిని బిగ్ బాస్ అయితే క్యాప్టెన్ చేసేసాడు. నాకు తెలిసి మళ్ళీ ఏమన్నా ట్విస్ట్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్గా నిఖిల్ దగ్గర ఉంటుంది కదా, అదేమన్నా యూజ్ చేసి మీ ఇద్దరిలో ఒకరు ఇతనితో గేమ్ ఆడాలి, వాళ్ళు క్యాప్టెన్ అవుతాడు అని మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడా, లేకంటే ఇంతేనా తెలియదు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నిఖిల్ కూడా మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ వీళ్ళిద్దరిలోంచి గౌరవం తీసుకొని ఆడతాడు అని ఉంది. చూద్దాం.